నమస్తే. నేను మీ చార్మి. ఇక మన చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా! ఆయన ఓ పాఠశాలకు పోయిర్రు. ఆడికి పోయిన తర్వాత ప్రవచనం ఇస్తున్నారు. ఎప్పుడూ నార్మల్‌గా ఆయన మంచి మాటలు చెప్తూ ఉంటారు. అదే విధంగా ఈసారి కూడా ఇచ్చిండు. కానీ అది ప్రాబ్లమ్ అయింది. ఎందుకు? మన జగన్మోహన్ రెడ్డిని పొగడల్లే. మన అన్నని పొగడలే. అందుకు బాధైంది. ఎవరిని పొగిడిర్రు మరి? చంద్రబాబు నాయుడుని. చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మని, చంద్రబాబు నాయుడిని పొగిడిర్రు. నన్ను పొగడలేదు. మా అన్నని పొగడలేదు. ఇది మా అందరి బాధ. ఇప్పుడు మా బాధ తీరుస్తుర్రు. సరే. అయితే ఆయనను పొగడడానికి గల కారణం ఏందనేది కూడా చెప్తా. దాని తర్వాత మా అన్నని ఎందుకు పొగడలేదో కూడా చెప్తా. ఇద్దరి దిక్కు మాట్లాడతాను. ఒకళ్ళ దిక్కు. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు ఓ బుక్ చదివారు. ఆ బుక్ రాసింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయన బుక్లో ఏమని రాశారంటే, ఒకానొక సందర్భంలో మా అమ్మ నాకు ఈ కథ చెప్పింది. ఏమని అంటే, ఓ పంది ఓ నక్కు ఉన్నదట. అవి రెండు పనికోతుండేనట. అయితే పంది మా సేటుకి ఎందుకు కష్టం తెప్పించుడు అని చెప్పి పనంతా అయిపోయిన తర్వాత బురద ఏదైతే ఉంటుందో అంతా కడుక్కొని బుద్ధిమంతురాల్లో వచ్చేదట. కానీ ఈ పెద్ద మనిషి మన నక్క అట్లా రాకపోయేదట. నేను పని చేయాలా, మళ్ళీ కడుక్కొని రావాలి, అన్ని పనులు నేనే చేయాలన్నా అన్నకు అడుగుతాడు నా బాడీ మొత్తం అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆ సేటుకి ఏమని అర్థమైంది, ఆహా పంది మంచి ఆరాంసే కూర్చున్నది, అసలు నక్కనే కష్టపడుతుంది అని చెప్పేసి నక్కకి ఫుడ్ పెట్టి మంచిగా మేపిండి కదాన్ని. ఇటు పాపం దీనికి నీళ్లు తప్ప ఇంకేమి ఇస్తలేదు పందికి. అయితే ఈ కథ చూసిన తర్వాత ఒకరోజు ఏంటంటే, సరే అసలు నిజంగా ఎవరు కష్టపడుతున్నారు చూద్దాము అని చెప్పేసి పోతే నక్క ఆరాంసే వండుకుందట. నక్క బుద్ధి చూపించుకుంటా. కానీ పంది మాత్రం పొద్దు నుంచి కష్టపడుతుందట. అయితే దాని నుంచి ఆయన నేర్చుకుంది ఏంటంటే, కష్టపడితే జీవితంలో ఏదో ఒక రోజు జనాలకు అర్థమవుతుంది, అవతల వ్యక్తులకు అర్థమవుతుంది అనేది ఆయన పుస్తకంలో రాసిండు. ఇది మంచిగా ఉన్నది. వాళ్ళ అమ్మ చెప్పిన కథ రాసుకున్నారు. జీవితంలో ఆయన అదే చేస్తాడు. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన కథ విన్నారు కదా. అయితే దీన్ని బట్టి ఏమర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మకి ఇచ్చిన ప్రయారిటీ ఏంది, ఆమెకి ఇచ్చిన మర్యాద ఏందనేది అర్థమైంది. ఇప్పుడు ముచ్చటేంది, మన జగన్మోహన్ రెడ్డి అన్న మర్యాద ఎట్లా ఇచ్చిండు, ప్రయారిటీ ఎట్లా ఇచ్చిండు అనేది చూద్దాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకున్నాం, అంత అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆమె భర్త పోయిన బాధలు ఉంటే అప్పుడు నువ్వు రాజకీయాలకు రా, నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తా, నువ్వు పులివెందులో పోటీ చెయ్యి అని చెప్పి అంత సవ్యంగా జరిగింది. సీట్ ఇచ్చిండు, అంతా మంచిగా ఉంది. కానీ ఎప్పుడైతే కంప్లీట్గా ఇక రేపటికెళ్ళి అన్ని షురువు అయితే ఇట్లా సీటు ఎలక్షన్ అనగా అమ్మ నువ్వు వద్దు నేను పోటీ చేస్తా అని చెప్పిండు. ఇక తల్లి కూడా సరే అని చెప్పి అనుకుంది. సానుభూతి కావాలి కదా ఇన్ని రోజులు మనకు, అందుకోసం అని చెప్పి అట్లా చేసినామాయే మనం. దాని తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు మేము మన సీట్ మనం గుంజేసుకున్నాం. ఇక గెలిచిన తర్వాత నేను సీఎం అయినా, నువ్వెందుకు ఇప్పుడు నాకు, నువ్వు ఇంట్లోకి వెళ్ళివో, ఇటు చెల్లె నువ్వు ఇంట్లోకి వెళ్ళివో, ఉన్న వాళ్ళందరినీ పంపించేసుకున్నాడు జగన్ అన్న. మరి ఇప్పుడు ఏం చెప్పాలా జగన్ అన్న గురించి మీరు చెప్పుర్రు. సరే తల్లి గురించి వచ్చే పక్కకు పెడదాం. చెల్లె తల్లి కంటే ఎక్కువ చేసింది అన్నకు. పాపం మా అన్న ఆడ జైల్లో ఉన్నాడు, మా అన్నకి మద్దతుగా నేను పాదయాత్ర చేస్తాను, నేనున్నా అన్నా నీకు అని చెప్పి చేసింది. పాదయాత్ర చేసింది. అందరికంటే ఎక్కువ పాదయాత్ర ఆమెనే చేసిండు. అందుకే మేము కూడా ఉంటుంది, పాదాల మీద నడిచేదే పాదయాత్ర అది. అందుకే వచ్చింది. అది ఉత్తానం రాలే. ఆమె పాదాల మీద నడిచే పాదయాత్రకు పోయింది. ఆ పాదయాత్ర సక్సెస్ అయింది. ఆయన సీఎం అయ్యిండు. సీఎం అయినాక అమ్మ నువ్వు ఇట్లకెళ్ళువో, చెల్లి నువ్వు ఇట్లకెళ్ళువో అన్నాడు. ఇప్పుడు జగన్ అన్న గురించి ఏం మాట్లాడాలో చెప్పుడు. నేను మంచి పనులు చేయలేదు అని అంటలేను, నేను చేసిండు. కానీ ఇప్పుడు ఆ టాపిక్ అది కాదే. అసలు ముచ్చట్నే కాదు. అసలు మనము దొరికిందల్లా సందుల అన్ని విషయాలలో ఏంటికి అవసరమా? ఇక నాకు కూడా జగన్ అంటే బాగా ఇష్టం నాకు. కానీ ఇప్పుడు ఉన్నదానికి లేని దానికి జగన్ అన్న పోకూడమంటే కాదు కదా. కొన్ని విషయాలలో మనం అర్థం చేసుకోవాలి. అది సో ముచ్చటకి ఇది. చాగంటి కోటేశ్వరరావు గారు అన్న మాటలలో ఏడ కూడా చంద్రబాబు నాయుడు తోపు తురుం కాను అనలేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదు అని కానీ ఏమీ చెప్పలేదు. మనం అట్లా అనుకుంటున్నాం. దాన్ని ఇంగ్లీష్లో హెల్లిజినేషన్ అంటారట. సో వైసీపీ పార్టీలో ఎవరెవరైతే మా జగనన్నకి పోటీ చేసి అలా గెలిపియాలి, ఆయన ఫ్యూచర్లో బాగుపడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మనము అన్ని విషయాలలో ఏలు పెట్టద్దు. కొన్నిసార్లు ఇది అన్నట్టు వదిలేస్తే మనకి మంచిది, వాళ్ళకి కూడా మంచిది.